పరిపాలన విభాగంలో తలదూర్చి మార్కెట్ కార్యదర్శిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నాయకులు రాజు అన్నారు. మహబూబాబాద్ నగర్ మార్కెట్ కార్యదర్శి అశోక్పై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమారి దాడి చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘం టీఎన్జీఓఎస్ నాయకుల పిలుపు మేరకు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉద్యోగులు కార్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పాలనపరమైన దుస్తుల పంపిణీ విషయంలో తలదూర్చి కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చినా వినడం లేదంటూ భౌతిక దాడికి పాల్పడ్డారు. భౌతిక దాడి చేసిన వైస్ చైర్మన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన దాడులను వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత. ఖండిస్తున్నాం ఉద్యోగులపై దాడులను, ఖండిస్తున్నాం ఉద్యోగులపై దాడులను. మార్కెట్ కమిటీ ఉద్యోగులు, డిఈఓలు, సెక్రటరీ, అవుట్సోర్సింగ్ అందరి ఐక్యత. కమిటీ మహబూబ్ నగర్ నందు ఈరోజు మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్షులు నరసింహారెడ్డి గారు మరియు కార్యదర్శి ముగ్రమన్న గారు వారి పిలుపు మేరకు మహబూబ్ నగర్ మార్కెట్ కార్యదర్శిపై దాడి జరిపిన వైస్ చైర్మన్ యొక్క ఘటనపై మార్కెట్ కమిటీ ఉద్యోగస్తులందరూ లంచ్ అవర్లో నిరసన కార్యక్రమం తెలుపవలసిందిగా పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు మార్కెట్ కమిటీలలో పాలనమైన నిర్ణయాలు తీసుకునే కార్యదర్శి గారిపై అనుచితంగా దాడి జరిపిన వైస్ చైర్మన్ గారిని వెంటనే వారిని తొలగించాలని మార్కెట్ కమిటీ ఉద్యోగస్తుల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు భవిష్యత్తులో కూడా జరగకుండా ఇప్పుడు ఈ సంఘటనపై తక్షణమే చర్య తీసుకుంటేనే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని మార్కెట్ కమిటీ ఉద్యోగులందరం కూడా కోరుకుంటున్నాం.